ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, తొలి మహిళ అనే పేరుతోని ఫిజియోథెరపిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్న హర్ప్రీత్ చాందీ ఈమె బ్రిటన్లో స్థిరపడింది. ఆర్మీలో ఫిజియోథెరపిస్ట్గా విధులు నిర్వర్తించిన చాందీ అంటార్కిటికాలోని హెర్క్యులస్ ఇన్లెట్ నుంచి దక్షిణ ధ్రువం వరకు అంటే సుమారుగా 1130 కిలోమీటర్ల దూరాన్ని 31 రోజులు 13 గంటల 19 నిమిషాలలో నడిచి ఒంటరిగా అత్యంత వేగంగా స్క్రీనింగ్ చేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. ఎలక్షన్ బాండ్స్ అనేవి మనకు వార్తల్లో నిలిచాయి. విరాళాల్లో ధారాళంగా భారీగా ఎన్నికల బాండ్లను కొత్త కంపెనీలకు, వ్యక్తులకు మొత్తం విరాళాలు ప్రకటించారు. 11,671 కోట్లకు వీరు బాండ్లను రిలీజ్ చేశారు. దీంట్లో 13.68 కోట్లు పెట్టిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ, మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాటా 966 కోట్లు, ఒక్క నెలలోనే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ విరాళము 40 కోట్లు. ప్రధాన పార్టీలన్నింటికి లబ్ధికి చేకూర్చేలా ఈ బాండ్లు చేశారు. భారతీయ జనతా పార్టీ 6,061 కోట్లు, కాంగ్రెస్కు 1,422 కోట్లు, బారాసాకు 1,215 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 337 కోట్లు, తెలుగుదేశం పార్టీకి 219 కోట్లు. బాండ్ల వివరాలను వెబ్సైట్లో ఉంచిన ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు సూచనల మేరకు 15వ తేదీ సాయంత్రం లోపల ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఎస్బీఐకి సూచించగా, ఈ ఎలక్షన్ కమిషను సుప్రీంకోర్టు సూచనల మేరకు 15వ తారీఖు సాయంత్రం లోపల ఈ వెబ్సైట్లో మొత్తము ఈ వివరాలను పొందుపరిచింది. కేంద్రంలో ఎలక్షన్ కమిషన్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న రాజీవ్ కుమార్ గారు తప్ప మిగతా వారందరూ సభ్యులు కొంతమంది పదవీకాలం ముగియటం, కొంతమంది రాజీనామా చేయడంతో ఇప్పుడు ఖాళీగా ఉన్న సభ్యుల స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం 2 కొత్త కమిషనర్లను నియమించింది. వారు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్, వీరిద్దరిని నియమించింది. వీరికి సంబంధించి చూసినట్టయితే జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్లను ఎంపిక చేసింది. తర్వాత ఆర్టికల్ 370 రద్దులో జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ ఇద్దరు కీలక పాత్ర పోషించారు. ఇద్దరు 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులుగా ఉన్నారు. జ్ఞానేష్ కుమార్ జన్మత ఉత్తరప్రదేశ్ వాసి, 1964లో జన్మించారు. ఐఐటి ఖరగ్పూర్లో డిగ్రీ, హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పీజీ చేశారు. కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఆయన సర్వీసు ప్రారంభమైంది. 2014లో ఢిల్లీలో కేరళ రెసిడెంట్ కమిషనర్గా ఉన్న జ్ఞానేష్ కుమార్ ఇరాక్లో చిక్కుకుపోయిన భారతీయుల నర్సులను సంరక్షించేందుకు స్వదేశానికి తీసుకురావడంలో విశేషంగా కృషి చేశారు. 2018 సెప్టెంబర్ నుంచి కేంద్రంలో హోంశాఖలో అదనపు కార్యదర్శిగా హోదాలో సేవలందిస్తున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ అధికరణం 370ని రద్దు చేస్తూ బిల్లును తీసుకురావడంలో జ్ఞానేష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. 2021 ఏప్రిల్ నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా, 2022 మే నుంచి కేంద్ర సహకార శాఖ కార్యదర్శిగా ఇతను పనిచేశారు. ఈ ఏడాది జనవరి 31న పదవి విరమణ చేశారు జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్, జన్మత సుఖ్బీర్ సింగ్ గురించి సమాచారం. సుఖ్బీర్ సింగ్ జన్మత పంజాబ్కు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఉత్తరాఖండ్ క్యాడర్ బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. సుఖ్బీర్ సింగ్ సంధు 1963లో జన్మించారు. అమృత్సర్లోని ఎంబీబీఎస్ చదివారు. గురునానక్ యూనివర్సిటీలో చరిత్రలో పీజీ చేశారు. తర్వాత న్యాయశాస్త్రం కూడా అభ్యసించారు. పట్టణ సంస్కరణలు, మున్సిపాలిటీ నిర్వహణ, సామర్థ్యము పెంపు అనే అంశాలపైన పుస్తకాలు రాశారు. లుధియానా మున్సిపల్ కమిషనర్గా అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు రాష్ట్రపతి పథకము లభించింది. 2001లో రాష్ట్రపతి సంతకం అందుకున్నారు. లెక్కలకు చేసిన సేవకు గాను ఇతను రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. 2019లో అక్టోబర్ 28న నేషనల్ హైవే అథారిటీ NHAI చైర్మన్గా కూడా విధులు నిర్వర్తించారు. 2021 జూలైలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సుఖ్బీర్ సింగ్ పదవీకాలం 2023లో ముగిసింది.
6 నెలలు పొడిగించడంతో ఈ ఏడాది జనవరి 31న ఇతని పదవీ కాలం ముగిసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి యూనిఫైడ్ సివిల్ కోడ్ చట్టాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని కార్యరూపంలోకి తీసుకురావడంలో విశిష్ట సేవలు అందించారు. ఫిబ్రవరి 3 లోక్పాల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతున్నారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని రామ్నాథ్ కోవింద్ కమిటీని నియమించింది కేంద్రం. దీనిలో జమిలీ ఎన్నికలకు సబబే అంటూ తొలుత లోక్సభ, అసెంబ్లీలు, తర్వాత ఆ సంస్థలకు రాష్ట్రపతి ముర్ము నివేదికలు అందించారు. అనుకూలంగా 80% మంది అభ్యర్థులు ఓటు వేశారు. 32 పార్టీలు సానుకూలంగా స్పందించాయి. అభిప్రాయం చెప్పని బారాస, తెదేపా, వైకాపా పార్టీలు రాష్ట్రపతికి నివేదికను సమర్పించారు. రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి 18,000 పేజీలతో ఈ నివేదికను రూపొందించారు. అందులో 321 పేజీల నివేదికను బహిర్గతపరిచింది. దీనిలో చూసినట్టయితే ఆర్టికల్ 324A లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఎన్నికలకు నిర్వర్తించేందుకు వీలు కల్పిస్తూ ఆర్టికల్ 324Aను చేర్చాలి అని సూచించింది. 243E, 243Uలతో సంబంధం లేకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని, 5 ఏళ్లలో ముగిస్తే వాటి కాలపరిమితి మధ్యంతర ఎన్నికలు నిర్వహించి మిగిలిన కాలపరిమితి వచ్చే సాధారణ ఎన్నికలకే ఉండేలా నిర్దేశించాలని సూచించింది. ఇక తొలి దశలో లోక్సభ, అసెంబ్లీల వీరికి ఏకకాలంలో నిర్వహించాలని సూచించింది. వాటి లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోపు మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ప్రధాన ఎన్నికల కమిషన్ నుంచి జాబితా తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఓటర్ల జాబితాను తయారు చేయాలని, కొన్ని చోట్ల రాష్ట్రాల ఎన్నికలు సొంతంగానే వాటిని తయారు చేసుకునేందుకు ఒకే పని 2 సార్లు చేసినట్లవుతుందని సూచించింది. జమిలీ ఎన్నికల నిర్వహణకి ఈవీఎంలు, వివిప్యాట్లు, సిబ్బంది, భద్రతా దళాలు, సరంజామా అవసరమవుతున్నాయి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. 191 రోజుల పని ఎంతో మందితో చర్చలు నిర్వహించారు. ఈ కమిటీలో రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈమెయిల్లు, వెబ్సైట్లు, పోస్టుల ద్వారా 21,558 స్పందనలో 80% జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయి. దీనిలో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మంది స్పందించారు. ఇక 47 మంది రాజకీయ పార్టీలు స్పందించాయి. 15 పార్టీలు మినహాయిస్తే మిగిలిన 32 పార్టీలు జమిలీ ఎన్నికలకు సానుకూలంగా వ్యక్తం చేశారు. దీంట్లో సిఫార్సులు చూసినట్టయితే మనకి 82A అమల్లోకి తెస్తూ సాధారణ ఎన్నికల అనంతరం లోక్సభ తొలి సమావేశ తేదీని నిర్దేశిస్తూ రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆ నోటిఫికేషన్ జారీ తేదీని అపాయింట్మెంట్ డేగా పిలవాలి. ఆర్టికల్ 83, 172లలో అంశాలతో సంబంధం లేకుండా ఈ లోక్సభ అపాయింటెడ్ డే తర్వాత ఏర్పడిన అసెంబ్లీలన్నీ లోక్సభ కాలపరిమితితో పాటు ముగిసిపోయేలా చూడాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం చట్టాలతో సంబంధం లేకుండా లోక్సభ ఎన్నికల కాలపరిమితి ముగిసిన తర్వాతనే కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ, ఆ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. రాజ్యాంగంలో 15వ భాగంలో ఉన్న ఈ నిబంధనలను ఈ ఎన్నికలకు వర్తింపజేయాలి. ఒకవేళ ఇందుకు ఏమైనా సవరణలు అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల ద్వారా వాటిని అమల్లోకి తేవాలి. ఈ జమిలీ ఎన్నికలకు 18 రాజ్యాంగ సవరణలు చేయాల్సి రావచ్చని, వీటిలో చాలా వరకు రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం లేనివే ఉన్నాయని అన్నారు. ఈ లా కమిషన్ నివేదికను కూడా అందజేయనుండి త్వరలో ఈ జమిలీ ఎన్నికల కమిషన్ పైన 2029 నుంచి లోక్సభ, అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ సూచించే అవకాశం ఉంది. 2024లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషా, నవంబర్ నాటికి హర్యానా, మహారాష్ట్ర వీటిలో ఎన్నికలు జరుగుతాయి. 2025లో జార్ఖండ్, బీహార్, ఢిల్లీ, 2026లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, 2027లో మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, 2028లో హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఈ వరుస క్రమంలో ఈ
అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక ఈ కమిటీలో కొన్ని ముఖ్యమైన అంశాలను పొందుపరిచారు. ప్రపంచవ్యాప్తంగా 6 దేశాల్లో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. అవి చూసినట్టయితే దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా. ఈ 6 దేశాలలో జమిలీ ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, జస్టిస్ యుయు లలిత్ జమిలీ ఎన్నికలను సమర్థించారు. ఈ జమిలీ ఎన్నికలను 9 మంది హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు సమర్థించారు. 3 వ్యతిరేకించారు. ఒక మాజీ ఎన్నికల కమిషనరు వ్యతిరేకించారు. 4 మాజీ ప్రధాన ఎన్నికల అధికారులు జమిలీ ఎన్నికలను సమర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 5 హామీలను అమలు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచారు, అర్హులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రగతి నివేదిక విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జాబ్ క్యాలెండర్ అనేది పక్కాగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వం చూసినట్టయితే వీటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు: కంటోన్మెంట్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి అడ్డంకి ఉన్న రక్షణ భూములను సమస్యలను పరిష్కరించారు. హైదరాబాద్లో రామగుండం రాజీవ్ రహదారిపైన 2232 కోట్లతో వీరు చేపట్టారు కొన్ని. తర్వాత హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న 1580 కోట్లతో డబుల్ డెక్కర్ కారిడార్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలుకు ఫేజ్ 2కి విస్తరణకు శంకుస్థాపన చేశారు. ఇక దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రాష్ట్రానికి 4032 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ధరణి సమస్యల పరిష్కారానికి 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మూసీ నది పునరుద్ధరణ కోసం పరివాహక ప్రాంత అభివృద్ధికి డిజైన్లు ప్రతిపాదనలు చేశారు. 43,000 మంది సింగరేణి ఉద్యోగులకు 1 కోటి ప్రమాద బీమా అనేది అందిస్తున్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కోసం 2050 ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున నియోజకవర్గాల అభివృద్ధికి 1190 కోట్లు, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన కోసం నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలకు భూమి పూజ అనేది చేశారు. ఓఎంసీ ఉస్మానియా వైద్య కళాశాల ఓఎంసీ నూతన ఇన్ఛార్జిగా ప్రిన్సిపల్గా ఆర్కే నరేంద్ర కుమార్ను నియమించారు. ఇక్కడ ప్రిన్సిపల్గా బాధ్యతలు నెరవేర్చిన డాక్టర్ శశికళారెడ్డి జనవరిలో స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు. తాజాగా వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ నరేంద్రకు ఇతను నియమించారు. దీనికి సంబంధించిన ఆయన మాట్లాడుతూ సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి ఓఎంసీ ఉస్మానియా వైద్య కళాశాలను ఖ్యాతి పెంచేందుకు కృషి చేస్తామని వీరు తెలిపారు. రోజుకి రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగిపోవడంతో భూగర్భ జలాలు అనేవి రోజుకి పడిపోతున్నాయి. దీంట్లో కృష్ణా పరివాహక ప్రాంతంలో మనకి చూసినట్టయితే నీటి మట్టం ఎక్కువగా పడిపోతుంది. దీంట్లో జలాశయాలను ఒకసారి మనం పరిశీలించినట్టయితే జోరాలలో నీటి సామర్థ్యము 9.66 క్యూసెక్లు, శ్రీశైలము 215.81, సాగర్ 312.5, పులిచింతల 45.77. అయితే వీటిలో 2023లో ఇదే టైంకి జురాలలో 4.61, ప్రస్తుతం 3.91కు పడిపోయింది. శ్రీశైలంలో 41.34 ఉన్నది 35.84, సాగర్లో 190 ఉన్నది 139కి పడిపోయింది. పులిచింతల 42.52 ఉన్నది 4.82కి పడిపోయింది. ఇక దీంట్లో మనకి భూగర్భ మట్టాలు మొత్తం పడిపోయే దాంట్లో అత్యధికంగా రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో మొత్తము నీటి భూగర్భ నీటి శాతం పడిపోతూ ఉంది. వాహనాల రిజిస్ట్రేషన్లో మనకి తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరూ టీజీ అని ఇలా రాసుకున్నారు బండ్లపైన. అది ఖచ్చితంగా టీజీ కోడ్తోనే అమలు జరపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే
శుక్రవారం 15వ తేదీ నుంచే ఈ టీజీ అనే కోడ్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమలు చేసింది. దీంట్లో భాగంగా ఆదిలాబాద్కు టీజీ1, కరీంనగర్ టీజీ2, హనుమకొండ టీజీ3, తర్వాత నల్గొండ టీజీ5, మహబూబ్నగర్ టీజీ6, రంగారెడ్డి టీజీ7, మేడ్చల్ మల్కాజ్గిరి టీజీ8, హైదరాబాద్ టీజీ9, 10, 11, 12, 13, 14 పోలీసు వాహనాలకి 09Pతో ఉంటాయి. సంగారెడ్డి టీజీ15, నిజామాబాద్ టీజీ16, కామారెడ్డి టీజీ17, నిర్మల్ టీజీ18, మంచిర్యాల టీజీ19, కొమరంభీం ఆసిఫాబాద్ టీజీ20, జగిత్యాల టీజీ21, పెద్దపల్లి 22, రాజన్న సిరిసిల్ల 23, వరంగల్ 24, జయశంకర్ భూపాల్పేట 25, మహబూబాబాద్ 26, జనగామ 27, భద్రాద్రి కొత్తగూడెం 28, సూర్యాపేట 29, యాదాద్రి భువనగిరి 30, నాగర్ కర్నూలు 31, వనపర్తి 32, జోగులాంబ గద్వాల 33, వికారాబాద్ 34, మెదక్ 35, సిద్దిపేట 36, ములుగు 37, నారాయణపేట టీజీ 38తో మార్చి 15 నుంచి ఈ కోడ్ అనేది మొత్తము అమల్లోకి తేవాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ఇక ప్రకృతి పర్యాటకం పైన అభివృద్ధికి ఒక కమిటీని ఎకో టూరిజం పేరుతో అభివృద్ధి పైన ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రదేశాలను ఈ ప్రాజెక్టుల అభివృద్ధి పైన అధ్యయనం చేసేందుకు కమిటీ వేసింది. ఈ కమిటీలో సభ్యులు 15 మందితో కూడిన సభ్యులు ఉన్నారు. ఈ కమిటీకి చైర్మన్గా అటవీ శాఖ మంత్రి వ్యవహరిస్తారు. జీవో విడుదలైన తేదీ నుంచి 3 నెలల లోపల ఈ కమిటీకి 3 సమావేశాలు నిర్వహించి ముసాయిదాను రూపొందించాలని స్పష్టం చేసింది. ప్రీ ప్రైమరీ విద్యాలయాలుగా అంగన్వాడీలు చేయాలని ప్రీ ప్రైమరీ అంటే మనకి స్కూళ్ళలో మనం చూసినట్టయితే దీంట్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మనం ఏదైతే అనుకుంటున్నామో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లాగానే ఈ ప్రీ ప్రైమరీగా అంగన్వాడీ కేంద్రాలను పిలవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ సందర్భంగా వెల్లడించారు. దీనిలో భాగంగా మహిళల్లో వివిధ విభాగాల్లో సత్తా చాటుతున్న 19 మహిళలకు ప్రతిభ పురస్కారాలను వీరు అందజేశారు. 8 నుంచి 10వ తరగతి వరకు చదివే కౌమార విద్యార్థులకు ప్రత్యేక కిట్లు పంపిణీ చేస్తున్నామని అంగన్వాడీ కేంద్రాలు, టీచర్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మినియేచర్ బసాల్ట్ శిలలు అనేవి బయటపడ్డాయి. వీటికి సంబంధించిన తెలంగాణలో మొట్టమొదటిసారి ఈ వెలుగులోకి వచ్చాయి. 6.5 కోట్ల సంవత్సరాల క్రితము లావా ప్రవాహం వల్ల ఈ శిలలు ఏర్పడ్డాయని దీనికి సంబంధించిన పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ మరియు ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ దీనికి సంబంధించి ప్రీహా అంటాం దీన్ని. ప్రీహా అనేది దీని జనరల్ సెక్రటరీగా డాక్టర్ ఎం శ్రీనివాస్ ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతూ మినియేచర్ శిలలు పెద్ద ఎత్తున గిన్నెదరి అటవీ ప్రాంతంలో ఇవి దొరికాయని, అంటే కొమరంభీం ఆసిఫాబాద్లోని గిన్నెదరి అనే ప్రదేశంలో ఇవి వెలువడినట్టు గుర్తించారు. జమిలీ ఎన్నికలకు సంబంధించి మరొక అంశం, తొలి ఎన్నికలు ఉమ్మడిగానే నిర్వహిస్తామని, ఆ తర్వాతనే ప్రయత్నాలు చేస్తామని. అయితే మనకి తొలుత అమల్లోకి వచ్చినవి చూసినట్టయితే దీంట్లో 1951-52 సంవత్సరంలోనే తొలి ఎన్నికలకు లోక్సభ, అసెంబ్లీలు కలిపి నిర్వహించారు. తర్వాత 1967లో కొనసాగించారు. 1968-69 సంవత్సరాల్లో కూడా కొన్ని అసెంబ్లీలను రద్దు చేసి జమిలీ ఎన్నికలు ఫస్ట్ నిర్వహించారు. 1970లో లోక్సభలో అర్ధాంతరంగా రద్దు చేశారు. ఆ తర్వాత మళ్ళీ 1980లో ఎన్నికల ప్రతిపాదన వచ్చింది. 1983లో జమిలీ ఎన్నికలు నిర్వహించారు. తర్వాత 1999లో జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలో ఒక లా కమిషన్ తన 170వ నివేదికలో జమిలీ ఎన్నికలకు సూచన చేసింది. దీనికి సంబంధించి 2023లో
2003లో అప్పటి ప్రధాని వాజ్పేయి జమిలి ఎన్నికల ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు. 2010లో భారతీయ జనతా పార్టీ అద్వానీ కూడా దీనికి సంబంధించిన వివరాలను ప్రతిపాదనలోకి తీసుకొచ్చారు. 2014లో భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో జమిలి అంశాన్ని మొట్టమొదటిగా ప్రస్తావించింది. 2015లో ఏర్పాటు చేయాలని చెప్పింది. 2017లో నీతి ఆయోగ్ ఒక పత్రాన్ని కూడా దీనిపైన రిలీజ్ చేసింది. 2018లో లా కమిషన్ మరో పత్రాన్ని రూపొందించింది. కనీసము 5 రాజ్యాంగ సవరణలను సూచించింది. 5 రాజ్యాంగ సవరణలను సూచించింది. ఇప్పటి వరకు దీనిపై ముందడుగు పడలేదు. స్టార్షిప్ ప్రయోగ పరీక్ష అనేది మళ్ళీ విఫలమైంది. స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన మరొకసారి దీనికి చుక్కెదురైంది. గురువారం నాడు గగనతలంలోకి దూసుకెళ్లిన ఈ మెగా రాకెట్ కింద సురక్షితంగా దిగలేకపోయింది. వ్యోమగాములు ఉపగ్రహాలు లేకుండా ఖాళీగా నింగిలోకి ఎగిరాక దాదాపు 1 గంట సమయం అనంతరము భూమికి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయినట్టు స్పేస్ ఎక్స్ సంస్థ వెల్లడించింది. ఈ స్టార్షిప్కి ఇది మూడవ ప్రయోగం. మనకి టిక్ టాక్ పేరు వినగానే చైనాకు చెందిన టిక్ టాక్. ఈ టిక్ టాక్ను మన ఇండియా ఇదివరకే బ్యాన్ చేసింది. దీనిలో సందర్భంగా అమెరికాలో టిక్ టాక్ను నిషేధం విధించాలంటూ కీలక బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఈ బిల్లుకు మద్దతుగా 352 మంది ఓట్లు వేయగా 65 మంది వ్యతిరేకించారు దీన్ని. ఫలితంగా ఈ బిల్లు సెనేట్కు చేరింది. విదేశీ నియంత్రణ యాప్ల నుంచి అమెరికన్లకు రక్షణ పేరుతో దీన్ని తీసుకొచ్చారు. ఈ భారతదేశ సంస్థకు చెందిన ఈ ప్రజాస్వామ్యవాది కృష్ణమూర్తి, రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి మైక్ గల్లాఫే కలిసి దీన్ని రూపొందించారు. ఇక హిమాచల్ ప్రదేశ్లోని మహిళలకు నెలకు 1500 రూపాయలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎట్టకేలకు హామీనిచ్చింది. 18 నుంచి 59 సంవత్సరాల వయసులో అర్హులైన మహిళలకు నెలకు 1500 రూపాయలను అందించాలని సూచించింది. మనకి ఇన్ఫోసిస్కు సంబంధించి సుధామూర్తి గారిని రాజ్యసభ చైర్పర్సన్ రాజ్యసభకు ఎంపిక చేశారు. దీనికి సంబంధించి పార్లమెంట్ హౌస్లో ఛాంబర్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. శాస్త్రీయ అభ్యాసానికి కేంద్రంగా భారత్ నిలవనుంది. దీనికి సంబంధించిన టెక్నాలజీ పనోరమా ఫర్ ఆత్మనిర్భర్ నివేదికలో మోదీ వివరించారు. దీనికి 2047 అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యేది 2047 నాటికి. ఇందులో యువత ముఖ్య భూమిక పోషించాలని, కృత్రిమ మేధ, సముద్ర అంతరిక్ష అన్వేషణ, చంద్రయాన్ 3, కరోనా మహమ్మారి వ్యాక్సిన్ మొదలైన వాటికి సంబంధించిన విస్తరించాలని వీటికి సంబంధించిన వివరాలను అందజేశారు. కిసాన్ మజ్దూర్ మహాపంచాయతీ తీర్మానంలో రైతులు తమ మద్దతు ధర తెలపాలని విపరీతంగా ర్యాలీ చేస్తున్నారు. రైతుల సంస్థల సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ఆధ్వర్యంలో 2020-21లో 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సరిహద్దులో రైతులు చేపట్టిన ఆందోళన అతిపెద్దది. అయితే దీన్ని 2021లో ఉత్తరప్రదేశ్లో లింకంపూర్ ఖేర్లో హింసకు కారణమైన నిందితులపైన చర్య తీసుకోవాలని పలు రైతులు మహాపంచాయతీలో డిమాండ్ చేశారు. ఈ మహాపంచాయతీ నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీ, సరేకాల్ ఖాన్, ఐటీఓ, ఢిల్లీ గేటు, దర్యాగంజ్, నేషనల్ హైవే 24 తదితర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తేలా చేశారు. మానవాభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని అంటాం దీన్ని. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కు సంబంధించి 2022 సంవత్సరానికి సంబంధించి ఈ సూచీలో మొత్తము 2022లో మొత్తము 193 దేశాలకు సంబంధించి మన ఇండియా ర్యాంకు 134వ స్థానంలో నిలిచింది. దీనిలో 191 దేశాలకు మన దేశము గతేడాది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మన 191 దేశాలకు
గతేడాది మనం హెచ్టిఐ చూసుకున్నట్టయితే దీంట్లో గతేడాది మొత్తము 191 దేశాలను తీసుకుంటే దీంట్లో 135వ ర్యాంకు ఉన్నది హెచ్డిఐలో. ఈ సంవత్సరము మనకి మొత్తము 193 దేశాలు తీసుకున్నట్టయితే దీంట్లో మన ఇండియా స్థానము 134వ స్థానానికి ఇది ప్రజెంట్ ఎగబాకింది. దీంట్లో లాస్ట్ ఇయర్కి తీసుకున్న దేశాలు 191, ఇప్పుడు 193. లాస్ట్ ఇయర్ 135వ స్థానంలో ఉన్న మన ఇండియా స్థానం 134కి ఎగబాకింది. ఇది కొంచెం మెరుగుపడినట్టు చూశారు. తాజాగా ఈ కీలక గణాంకాలను విడుదల చేసింది. ప్రపంచంలో అంతర్జాతీయ హెచ్డిఐ విలువ తొలిసారిగా వరుసగా 10 ఏళ్లు పడిపోయినట్లు అందులో తెలిపింది. యుద్ధ ట్యాంకును నడిపిన కిమ్. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరొకసారి వార్తల్లో నిలిచారు. ఇతను యుద్ధ ట్యాంకును నడిపి సైనిక శిక్షణకు తీసుకెళ్లారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంకుగా కిమ్ దీన్ని వర్ణించాడు. దీన్ని మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అగ్రరాజ్యం అమెరికా, దక్షిణ కొరియాలు కూడా దీన్ని సంయుక్తంగా నిర్వహించిన యుద్ధ విన్యాసాలు గురువారంతో ముగిశాయి. 2022లో నుంచి ఉత్తర కొరియా నిరంతరంగా క్షిపణులు, అత్యాధునిక తుపాకులతో సహా వివిధ రకాల ఆయుధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుంది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్లు త్రైపాక్షిక సైనిక కసరత్తులు నిర్వహిస్తున్నాయి. హూతీల వద్ద సూపర్ సోనిక్ క్షిపణులు ఉన్నట్లు అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణులు ఉన్నట్టు రష్యా అధికారిక మీడియా సంచలనంగా తెలిపింది. దీనికి హ్యూతీ ప్రకటనలు చేస్తుంది. ఈ దాడుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు దీంట్లో మాక్ 8 ఇటీవల మాక్ 8 వేగానికి చేరుకున్నట్టు మిసైల్ తెలిపింది. ఇజ్రాయెల్లో లక్ష్యాలకు దాడులకు గాను తయారీకి ప్రారంభించాలని సదరు వర్గాలతో సంబంధించి ఓ సైనిక అధికారి ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థకు తెలిపారు. అయోధ్య రామ మందిరంలో మనకి ఒక ఢమరుకం అనేది వార్తల్లో నిలిచింది. దీని బరువు 1100 కిలోలు. దీనికి సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది బుధవారం దీని మీడియాకి అందజేసింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన 6 అడుగుల ఎత్తుంది. దీనిలో 6 అడుగుల ఎత్తు, తర్వాత 33 అడుగుల వెడల్పు అనేది ఉంది. దీనికి సంబంధించిన 6.9. మరోవైపు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన రామభక్తులు 6.9 ప్లైవుడ్ పైన హనుమాన్ చాలీసాను చెక్కి అయోధ్యకు తీసుకొచ్చారు. ఇది గిన్నిస్ రికార్డుగా నిలిచింది. 18 ఓటీటీల పైన కేంద్రము కొరడా చాటింది. దీంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ అనేది 2000 సంవత్సరంలో వచ్చిన ఈ ఐటీ యాక్ట్ ఆధారంగా దీన్ని తీసుకొచ్చింది. దీంట్లో 18 ఓటీటీలపైన కేంద్రం కొరడా విధించింది. 19 వెబ్సైట్లు, 10 యాప్లపైన నిషేధాన్ని విధించింది. దీనికి సంబంధించిన విషయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. నిజ్జర్ హత్యపైన డాక్యుమెంటరీలో భారత్లో నిషేధం. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే వ్యక్తిపైన సిబిసి అనే కెనడా దేశ సంస్థ డాక్యుమెంటరీని రూపొందించింది. అక్కడ ప్రభుత్వం అండతో నడిచే సిబిసి ఇటీవల నిజ్జర్ హత్యపైన డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. కాంట్రాక్ట్ టు కిల్ అనే పేరుతో దీన్ని రూపొందించింది. దీని విడిది 45 నిమిషాలు ఉంది. దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంటరీని ఇండియాలో నిషేధానికి గురి చేశారు. మోదీతో భూటాన్ ప్రధాని భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపైన వీరు చర్చలు జరిపారు. షెరింగ్ తోబ్గే వీరిద్దరూ సమావేశమయ్యారు. భారత్ బ్రెజిల్లో గురువారం ఢిల్లీ వేదికగా వీరు రక్షణ విదేశీ వ్యవహారాల మంత్రుల స్థానంలో 2+2 చర్చలు నిర్వహించారు. దీనికి సంబంధించిన తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు సమాలోచన చేశారు. సెమీ కండక్టర్ సరఫరా గొలుసులు, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, సైనిక హార్డ్వేర్ ఉత్పత్తి తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం పైన భారత్, అమెరికా
దక్షిణ కొరియా, సౌత్ కొరియా సంబంధించిన తాజాగా సియోల్ త్రైపాక్షిక కూటమిలో చర్చలు జరిగాయి. శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ చక్రవర్తి, జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ చక్రవర్తి, జస్టిస్ మల్లికార్జునరావుతోనే ప్రమాణ స్వీకారం చేయించారు. విఆర్ సిద్ధార్థ డీమ్డ్ విశ్వవిద్యాలయం, డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం హోదాకు విఆర్ సిద్ధార్థ కాలేజీ ఎంపికైంది. ఈ హోదా వల్ల బహుళ పరస్పర ఆధారిత సాంకేతిక నైపుణ్యం విద్యాభివృద్ధి జరుగుతుందని 2024కు సంబంధించిన ఈ కళాశాల ప్రథమ సంవత్సరం ప్రవేశాలు యూజీసీ నిబంధనలతో పాటు డీమ్డ్ టు విశ్వవిద్యాలయం కింద దీన్ని నిర్వహించారు. మనకి పిచ్ అనే ఒక రేటింగ్ సంస్థ, ఫిచ్ అనే ఒక రేటింగ్ సంస్థ 2024-2025 సంవత్సరానికి సంబంధించిన ఇండియా యొక్క గ్రోత్ రేటు, జీడిపి వృద్ధి రేటును 7% ఫిచ్ రేటింగ్ సంస్థ ప్రకటించింది. దీనిలో త్రైమాసికంగా అక్టోబర్లో దేశీయ జీడిపి వృద్ధి అంచనాలకు 8.4%గా నమోదైంది గతంలో. దీంట్లో 2023-24కు సంబంధించి మొత్తం 7.4%గా నమోదైంది. దీంట్లో గ్లోబల్ ఎకానమీ అవుట్లుక్లో పేర్కొంది. దీనిలో 10.6గా ప్రైవేటు వినియోగం 3.5 పెరగడంతో 2024 సంవత్సరానికి ప్రపంచ వృద్ధి రేటు 0.3 పెంచి 2.4గా చేసినట్టు అమెరికా వృద్ధి అంచనాలకు 1.2% నుంచి 2.1%కి పెంచింది. చైనా వృద్ధి అంచనాలు 3.2%కి పెంచాయి. అందుల టీ20లో శ్రీలంకతో 4వ టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4వ టీ20లోనూ ఇండియా విజయాన్ని సాధించింది. దీంట్లో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మగుంట సాయి 50, దేవిరాజు 42 రాణించడంతో లక్ష్యానికి భారత్ మరొకసారి 40 బంతులు మిగిలి ఉండగానే చేరింది. 5వ మ్యాచ్ల సిరీస్లో భాగంగా 4-0 ఆధిక్యంతో ఇండియా 4వ టీ20ని కైవసం చేసుకుంది. ఇక రంజీ ట్రోఫీ, ఈసారి రంజీ ట్రోఫీ అనేది 42వసారి భారత్ టైటిల్ను విజయం సాధించింది. దీంట్లో రంజీ ట్రోఫీ కైవసం చేసుకుని 8 ఏళ్ల తర్వాత ఈ టైటిల్ను చేజిక్కించుకుంది. ఒకసారి చూసినట్టయితే ఈ రంజీ ట్రోఫీ స్కోర్ని మనం చూసినట్టయితే ఇక్కడ ముంబై తొలి ఇన్నింగ్స్ 224, విదర్భ తొలి ఇన్నింగ్స్ 105, రెండో ఇన్నింగ్స్ 418, విదర్భ రెండో ఇన్నింగ్స్ 134.4 ఓవర్లలో 368 స్కోర్తో విజయం సాధించింది. దీంట్లో ముషీర్ ఖాన్ అండర్-19 ప్రపంచ కప్లో అదరగొట్టి కేవలం 3 మ్యాచ్ల్లోనే 108.25 సగటుతో 433 పరుగులు చేశాడు. దీనికి సంబంధించి తర్వాత తనీష్ కొటియాన్ ఈ సీజన్లో 29 వికెట్లు పడగొట్టిన అతను బ్యాట్తో అత్యంత విలువైన పరుగులు చేశాడు. 10 మ్యాచ్ల్లో 41.83 సగటుతో 502 పరుగులు చేశాడు. దీంట్లో తుషార్ దేశ్పాండే 5 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఏకంగా సెంచరీ 123తో ఔరా అనిపించాడు. మొత్తం మీద 26.28 సగటుతో 248 పరుగులు స్కోర్ చేశాడు. ఇవి మార్చి 15, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.